నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. టీమిండియా ఆల్రౌండర్లు సోదరులైన కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా మధ్య సత్సంబంధాలు లేవంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కృణాల్, ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ తలపడిన తర్వాత ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఈ నేపథ్యంలో తన తమ్ముడితో ఉన్న విభేదాల వార్తలపై కృణాల్ పాండ్యా ఎట్టకేలకు స్పందించాడు. అవన్నీ నిరాధారమైన పుకార్లని కొట్టిపారేశాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్కాస్ట్లో హోస్ట్ డానిష్ సైత్తో కృణాల్ మాట్లాడారు. మీకు హార్దిక్ మధ్య అంతా ఓకేనా, లేక ఏమైనా గొడవలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కృణాల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. డానిష్ జోక్యం చేసుకొని కొన్నిసార్లు కేన్, అండర్టేకర్ కూడా గొడవ పడతారు అని వ్యాఖ్యానించగా మరోసారి అంతా ఓకేనా అని అడిగారు. దీనికి కృణాల్ పాండ్యా అంతా ఓకే అని స్పష్టంగా బదులిచ్చాడు. దీంతో పాండ్యా బ్రదర్స్ మధ్య గొడవలున్నాయనే ప్రచారానికి తెరపడినట్లయింది. ఇదే ఇంటర్వ్యూలో లక్నో సూపర్ జైంట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరిని తాను స్లెడ్జింగ్ చేశాననే ఆరోపణలపైన కృణాల్ వివరణ ఇచ్చాడు. నేను అతడిని స్లెడ్జింగ్ చేయలేదు, మొదటి బంతికే ప్యాడిల్ షాట్ ఆడాడు. నేను కేవలం ముకుల్, నువ్వు యువ ఆటగాడివి, లాంగ్ ఆన్ లేదా లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్లు కొట్టగలవు, అక్కడ కొట్టు అని సరదాగా అన్నాను. నా హెయిర్ స్టైల్ చూసి అందరూ నన్ను సీరియస్గా, కోపంగా ఉంటానని అనుకుంటారు, కానీ నేను అలా కాదు అని కృణాల్ వివరించాడు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ తరఫున కృణాల్ పాండ్యా ఆల్రౌండర్గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా తన బౌలింగ్లో కొత్త స్కిల్స్ జోడించి స్పిన్నర్ అయినప్పటికీ బౌన్సర్లు వేస్తూ బ్యాటర్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ సీజన్లో నిలకడగా రాణించి జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించి తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమని కృణాల్ చెప్పుకొచ్చాడు.